దశాబ్దాల తరబడి వ్యయ ప్రయాసాల కోర్చి పార్టీ కోసం పనిచేస్తున్నాం. అయినా తగిన పదవి గౌరవం లభించడం లేదు. ఇది తెలంగాణ బీజేపీ కార్యకర్తలు నేతల ఆవేదన. వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వడం లేదని హైకమాండ్ను ప్రశ్నిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతుంది. వివిధ కార్పొరేషన్లు, కమిషన్లు, అథారిటీలు, మండలి చైర్మన్లుగా, సభ్యులుగా పార్టీ నేతలను సానుభూతి పరులని నియమిస్తుంది. కానీ తెలంగాణ బీజేపీలో అలాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం రాకున్నా అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులైనా వస్తాయనే ఆశతో పార్టీ కోసం పనిచేస్తారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలకు మాత్రం నామినేటెడ్ పదవులు నామమాత్రంగానే ఇచ్చిందనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. ప్రతిసారి పేర్లు పంపించడం తప్ప అక్కడి నుంచి పదవులు వచ్చింది మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారి అయినా కార్యకర్తల గురించి పట్టించుకోవాలని కోరుతున్నారు బీజేపీ నేతలు. ప్రోటోకాల్, హోదా ఉన్న నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవులు ఇచ్చిందని అంటున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, రాష్ట్ర బీజేపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అడపాదడపా లాబింగ్ చేసుకున్న వారికే గతంలో ఆ పదవులు దక్కాయని పార్టీ నేతలంటున్నారు. పార్టీ కేడర్లో ఉత్సాహం, నమ్మకం పెరగడానికి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరి ఈసారైనా హైకమాండ్ రాష్ట్ర బీజేపీ నేతలకు పదవులు ఇస్తుందో లేదో చూడాలి. తెలంగాణలో నిర్మాణ రంగానికి తీపి కబురు. వర్షాలు కురుస్తున్న వేళ ఇసుకకు ఎలాంటి కొరత రాకుండా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని ఇసుక రీచ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో మరో 25 కొత్త ఇసుక రీచ్లకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 14 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని రీచ్ల్లో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో పాటు 25 కొత్త రీచ్లకు ఎన్జీటీ అనుమతులిచ్చింది. వాటి నుంచి దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అదనంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో అతిపెద్ద ఇసుక రీచ్లు జయశంకర్ భూపాలపల్లి, ములుగులో ఉండగా భద్రాచలంలో చిన్న రీచ్లున్నాయి. ఇక్కడి నుంచే ఇసుక తరలింపునకు అనుమతులున్నాయి. ఇక ప్రభుత్వానికి సంబంధించిన పనులకు కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్ నగర్ రీచ్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా ఈ వర్షాకాలంలో 23 రీచ్ల ద్వారా ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో పాటు గ్రేటర్ పరిధిలోని స్టాక్ యార్డ్ల ద్వారా ఇసుక విక్రయిస్తూ ధరలు పెరగకుండా టీజీఎండీసీ చర్యలు చేపడుతోంది. తాజాగా ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్లకు మళ్లీ మోక్షం లభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 76 రీచ్లకు గాను 23 రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్జీటీ అనుమతితో మరో 25 రీచ్లు అందుబాటులోకి రానున్నాయి.